హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే మరమరాలతో చేసిన ఈవినింగ్ స్నాక్ అన్నమాట. మనం స్టవ్ వెలిగించకుండానే ఈజీగా జస్ట్ ఒక 5 మినిట్స్లో మనం ఈ ఈవినింగ్ స్నాక్ అనేది మరమరాలతో ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. కొన్ని ప్లేస్లలో మరమరాలు అంటారు, కొన్ని ప్లేస్లలో బొరుగులు అంటారు. సో ఫ్రెండ్స్, అది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇక్కడ నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడైతే నేను కొన్ని మరమరాలు తీసుకున్నానండి. సో ఇందులో కొంచెం సాల్ట్ ఉంటుందండి. సో మనం సాల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోవాలి. సో ఇక్కడ మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అన్నమాట. సో నేనైతే ఖాళీ బౌల్ తీసుకున్నానండి. ఫస్ట్ మనం చెప్పాం కదా స్టవ్తో మనకి పని లేదు ఇప్పుడు అని. ఇక్కడ కొంచెం 1/2 టీ స్పూను కారం అండి, 1/2 టీ స్పూన్కి కొద్దిగా తక్కువ సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కంపల్సరీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఉండాలి దీంట్లో. ఇది మనం ఒక ముద్దలాగా ప్రిపేర్ చేయాలి. దానికోసం మనం ఆయిల్ని యూజ్ చేయాలండి. మనం ఏదైతే కర్రీస్లో వాడతామో దాన్ని. సో చూసారా, ఇలా ప్రిపేర్ అవుతుందన్నమాట మనకి. మరీ లూజ్గా కాకుండా ఇదిగో ఇలా అయితే మనకి సరిపోతుంది. సో మనం కొద్దిగా ఆ మరమరాలలో వేసి దాన్ని కలపాలండి. ఇక్కడ మనం స్పూన్తో కలుపుతామంటే అది రాదండి, మనం చేతితోటే కలుపుకోవాలా. సో నేను మీకు కలిపి చూపిస్తాను అన్నమాట. అది కలపడం ఏంటి అంటే మనకి మరమరాలు అనేవి పగిలిపోకూడదు, కానీ మన కారం అనేది వాటికి పట్టుకోవాలన్నమాట. సో ఇలాగా చూసారు కదా, ఎక్కడ మరమరాలు అనేవి పగిలిపోకుండా పొడి పొడి కాకుండా అలాగే ఉన్నాయి. కారం కూడా వాటికి చాలా బాగా పట్టిందనమాట. సో నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఏంటి అంటే పుట్నాలు అండి. ఒక 1/2 కప్పు వరకు నేను పుట్నాలు తీసుకున్నాను. మనం చట్నీ చేసుకునే పుట్నాలు ఉంటాయి కదా, అవే అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అండి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. సో ఇవి వేసి కలపండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు ఆనియన్స్ తినేవాళ్ళు అనుకుంటే చిన్నగా ఆనియన్స్ కట్ చేసి కూడా ఆనియన్స్ వేసుకోవచ్చు అన్నమాట మనకి. సో ఇక్కడ నేను మండే రోజు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఆనియన్స్ అనేవి ఏం యాడ్ చేయలేదన్నమాట. ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే, మనకి ఇంకా ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదు. తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుందన్నమాట. ఈవినింగ్ స్నాక్గా తిన్నామనుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి అందరూ ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్ అనమాట. ఇది అయితే తెలంగాణ స్పెషల్ అండి. సో ఇలాగే తింటారు ఇది. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్